ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి అరెస్ట్. నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు. వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో. మొత్తం 10 పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు. స్వచ్ఛాంధ్రపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. గత 5 ఏళ్ల కాలంలో వేల కోట్లు దారి మళ్లినట్టు గుర్తింపు. ప్రస్తుతం ఖాతాలో ఉన్న నిధులపై ఆరా. కేవలం 7 కోట్లు ఉన్నట్టు తెలిపిన అధికారులు. నిధుల మళ్లింపుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పవన్ ఆదేశం. నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ. ఛార్జ్షీట్ వేయకపోవడంతోనే డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలన్న మాజీ అడిషనల్ ఎస్పీలు. జూన్ 10నే దాఖలు చేశామంటూ పీపీ వాదనలు. కొన్ని కారణాలతో వెనక్కి పంపారని వ్యాఖ్యలు. ముగిసిన ఇరుపక్షాల వాదనలు. తీర్పు రిజర్వ్. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం. కేజ్రీవాల్కు 3 రోజుల సీబీఐ కస్టడీ. తదుపరి విచారణ జూన్ 29కి వాయిదా. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక విషయాలు ప్రస్తావించిన సీబీఐ. కరోనా 2వ దశలోనే పాలసీని తెచ్చేందుకు ప్రయత్నించారని వెల్లడి. ఎక్సైజ్ పాలసీని త్వరగా రూపొందించాలని అడిషనల్ సెక్రటరీని ఆదేశించినట్టు ప్రకటన. సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్ను కాంటాక్ట్ చేశారన్న సీబీఐ. వాలంటీర్స్ను తొలగించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్. వైసీపీ కార్యకర్తలను నియమించారన్న పిటిషనర్. రిజర్వేషన్లు పాటించలేదంటూ కోర్టులో వాదనలు. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. తెలంగాణ ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలం. మంత్రి దామోదర హామీతో సమ్మె విరమణ. అనకాపల్లి జిల్లా మాడుగులలో మత్తు పదార్థాల వ్యతిరేక ర్యాలీ. బస్టాండ్ ఆవరణలో మానవహారంగా ఏర్పడ్డ విద్యార్థులు. మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ. నెల్లూరులో రొట్టెల పండుగ ఏర్పాట్లపై మంత్రి ఆనంద్ సమీక్ష. మౌలిక వస్తువులు కల్పించేందుకు చొరవ చూపాలని ఆదేశం. దుకాణాల టెండర్ల ద్వారా వచ్చే ఆదాయం అభివృద్ధి కేటాయిస్తానని హామీ. పార్వతీపురంలో రెచ్చిపోయిన సైబర్ క్రిమినల్స్. గోల్డ్మెన్ యాప్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన బాధితులు. 51 లక్షలకు పైగా నగదు కాజేసిన కేటుగాళ్లు. కొమరం భీం జిల్లా ఎక్సైజ్ శాఖాధికారుల నిర్వాకం. 2 ఏళ్ల నుంచి అద్దె కట్టకుండా ఆఫీస్ ఖాళీ చేసే యత్నం. అడ్డుకున్న ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు.